హాయ్ అండి, నమస్తే. సరదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను బెండకాయ కూర వెరైటీగా ఎలా చేసుకోవాలో చూపిద్దామని అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే మనకు కావాల్సిన బెండకాయలు అండ్ పసుపు, జీలకర్ర, కారం, శనగపిండి, ఉప్పు. ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం బెండకాయల్ని నీట్గా కడిగేసుకుని చక్కగాను అటు ఇటు కోసేసి మనం పెద్ద పెద్ద ముక్కల్లా తరుక్కోవాలి. ఓకే, ఇలా ఈ సైజు. దీన్ని మధ్యకి మనం ఇలాగా జస్ట్ చీరుకోవాలన్నమాట. జస్ట్ ఓకేనా, ఇలా ఇంతంత ముక్కలు కోసుకోవాలి. నేను అన్నీ కూడా తరిగాను, చూసారా? ఇలా అన్నీ కూడా మనం ఇలాగే ఇంతంత పెద్ద పెద్ద ముక్కల్లా తరిగేసుకొని వీటిల్ని మధ్యకి మనం ఇలా కొంచెం చీల్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుని బాణల్లో ఇంకాను జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్. దీనికి మనం ఓకే, ఈ జీలకర్ర వేయించేసుకొని మనం అజినోమోటో అంటారు, నిమ్మప్పు అనమాట. ఇది కూడా మనం దీనిలో కొంచెం వేసుకుంటాం, ఎందుకంటే దీనికి చింతపండు అవన్నీ మనం వాడడం. సో అందువల్ల ఏంటంటే కొంచెం నిమ్మప్పు అంటే ఇష్టపడితే నిమ్మప్పు వేసుకోవచ్చు, లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు మగ్గాయంటే కూర సెకండ్లో అయిపోతుందండి. దీనికి ఇంకా ఏంటంటే మనం జీలకర్రను ధనియాలు వేయించేసుకొని చక్కగా ఇలా పౌడర్ తయారు చేసేసుకోవాలి మనం. మంచి వాసన ఇస్తుంది. అంటే ఎప్పుడూ ఒకటే టైపు బెండకాయ ఉల్లిపాయ వేపుడు, బెండకాయ వేపుడు, బెండకాయ కారం పెట్టి కూర, బెండకాయ నూపెండి పెట్టి కూర ఇలా తయారు చేసుకునే ఉంటాం కదా మనం. ఇలాగా భిన్నంగా తయారు చేసుకుంటే కూడా బాగుంటుంది, వెరైటీగాను. వేగిపోయింది, ఇందులో మనం బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి అటు ఇటు కలిపేసుకుని అలాగే దీంట్లో సాల్ట్ వేసేసుకుని మనం మూత పెట్టేద్దాము. కూరకి తగినంత ఉప్పు, అండ్ కొంచెం చిటికెడు పసుపు. ఒక 2 minutes మనం మూత పెట్టేసుకుందాం. ఓకే, చాలా గమ్మునే అయిపోతుంది బెండకాయ. వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూర. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఈ లోపల మీకు మా కిచెన్ చూపిస్తాను నేను. చూసారా, అంతా కూడా గ్రీన్ కిచెను, అన్నీ కూడా నేను ఇలా సర్దుకున్నాను. ఓకే, ఇగో ఇదంతా తయారు చేశాను.
ఈ ఫ్లవర్స్ ఇందులో రియల్గా నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. నాకు ఎక్కువ గ్రీన్ కలర్ అంటే ఇష్టము. అండ్ మార్నింగే అలా లేచిన వెంటనే గ్రీన్గా కనిపిస్తే ఇష్టం అన్నమాట నాకు. సో అన్నీ కూడా ఈ కిచెన్లో గ్రీనే. ఇటు పక్కన మళ్ళీ ఇలా పెట్టుకున్నాను. ఎవ్రీథింగ్ అంతా కూడా ఇదంతా కూడా ఈ డైలీగా మనం వాడుకునే కందిపప్పు, శనగపప్పులు ఇవన్నీ కూడా పోపు సామాన్లు, మొత్తం మసాలా సామాన్లు అన్నీ ఇలా దీంట్లో వేసుకుంటానండి నేను. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది, రోల్ చేసుకోవచ్చు. ఇంకెక్కడైనా కూడా అంతా గ్రీనే వచ్చాను. అలా రియల్గానే ఎక్కువ పెట్టుకుంటాను. సో వేగిందేమో చూద్దాము. చాలా గమ్మునే ఇంత పెద్ద పెద్ద ముక్కలని అనుకుంటాం, కానీ మనం ఇలా మూత పెట్టడమే కదా, అలా ఎంతగా చాలా గమ్మునే ఇవి మగ్గిపోతాయి. మగ్గిపోయిందంటే దీనిలో కారము, ఈ జీలకర్రను ధనియాలు వేయించేసుకుని పౌడర్ వేసుకోవడం, పైన శనగపిండి చల్లుకుంటే కూర రెడీ అయిపోతుంది. అద్భుతంగా ఉంటుంది. ఓకే, మగ్గిపోయింది. సో దీంట్లో మనం ఒక 1 స్పూను జీలకర్రను ధనియాలు వేయించేసుకుని పౌడర్ వేసేసుకుందాము. కొంచెం మనం ఒక 1 స్పూను కారం వేసుకుందాము. దీంట్లోనే కొంచెం మనం నిమ్మప్పు అన్నాను కదా, జస్ట్ అన్నమాట, చల్లామా లేదా అనేసరి నిమ్మప్పు వేసుకుంటే మంచిది. అంటే మనం చింతపండు వేయం కదా, సో ఇది వేసినది అదే సరిపోతుంది అన్నమాట. పులుసు తినేది కారం కారంగా పుల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూర. ఒక 2 నిమిషాలు మనం మగ్గనిద్దాము. ఓకే, ఎప్పుడు తినేట్టుగా కాకుండా డిఫరెంట్గా వండుకుంటే మనకే ముందర కొత్తదనంగా అనిపిస్తుంది. రొటీన్ కూరలా లేకుండాను. ఓకే, బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ శనగపిండి వేసుకుందాం. ఓకేనా, శనగపిండిని మనం ఏమీ తడపక్కర్లేదు, జస్ట్ అంతే. శనగపిండి వేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ అలాగా దీన్ని మూత పెట్టేసి ఉంచేస్తే చాలా టేస్టీ బెండకాయ కూర రెడీ. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుందండి. ఒక నిమిషం మనం మూత పెడదాము, తర్వాత బౌల్లోకి తీసేసుకుందాము. ఇవాళ బెండకాయ కూర చేస్తున్నాం కదా, సరే ఒకసారి వీడియో చేసేద్దాము. వెరైటీ కూర కదా. అయిపోయిందండి, చూసారా, అది మంచి టేస్టీ బెండకాయ కూర రెడీ. దీన్ని మనం మంచి చక్కటి బౌల్లోకి తీసేసుకుందాము, అందమైన బౌల్లోకి.
అందరూ ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు అది కూడా మనము చక్కగా ఇలాంటి డిష్ చేస్తే వెరైటీగా అనిపిస్తుంది, తినడానికి బాగుంటుంది, వెరైటీగా అనిపిస్తుంది. చూసారా, టేస్టీ బెండకాయ కూర రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.